ఈటీవీలో సాయంత్రం 5:30 టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని భక్తి పారవస్యంలో ముంచుతున్న సీరియల్ సద్గురు సాయి. మేరే సాయి అనే సోనీ టీవీ సీరియల్ కి డబ్బింగ్ గా సద్గురు సాయి సీరియల్ ఈటీవీలో టెలికాస్ట్ అవుతోంది. 2020 సంవత్సరం జూలై నెలలో ఈ సీరియల్ ను ఈటీవీలో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సీరియల్ క్లైమాక్స్ కి చేరువలో ఉంది. ఇవాళ ఎపిసోడ్ నుండి సద్గురు సాయి సీరియల్ ఆఖరి ఘట్టం మొదలవుతుంది. ఇవాళ ఎపిసోడ్ లో సోనాని ప్రహ్లాద్ల ట్రాక్ తర్వాత మళ్ళీ ఒక కథ ఉంది. ఆ కథని కూడా ప్రస్తుతం ట్రిమ్ చేశారు. దాదాపుగా 15 ఎపిసోడ్స్ వరకు మళ్ళీ ఇప్పుడు సద్గురు సాయి సీరియల్ ని ట్రిమ్ చేస్తున్నారు. ఇక ఆఖరి ఘట్టాన్ని డైరెక్ట్ గా ఇవాళ ఎపిసోడ్ మధ్యలో ప్రారంభించారు. ఇక నుండి ఆఖరి ఎపిసోడ్స్ టెలికాస్ట్ కాబోతున్నాయి. ఇవాళ నుండి టెలికాస్ట్ కాబోతున్న 18 ఎపిసోడ్స్ ని మిస్ కాకుండా చూడండి. ఆగస్టు 2వ తారీఖున సద్గురు సాయి సీరియల్ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. ఇంతకాలం సద్గురు సాయి సీరియల్ ఈటీవీ ప్రేక్షకులని చక్కగా అలరించింది. అయితే క్లైమాక్స్ లో మొత్తానికి 2 ట్రాక్స్ ని కట్ చేసి సీరియల్ ని త్వరగా ఎండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో ఎండ్ కావాల్సిన సద్గురు సాయిని ఆగస్టు 2వ తారీఖుకే ఎండ్ అయ్యేలాగా ట్రిమ్ చేశారు. సద్గురు సాయి సీరియల్ ఆఖరి ఘట్టాన్ని అంటే క్లైమాక్స్ ఎపిసోడ్ ని ఈ రోజు నుండి సాయంత్రం 5:30 గంటలకి ఈటీవీలో మిస్ కాకుండా చూడండి. సరిగ్గా 18 ఎపిసోడ్స్ ఇక సద్గురు సాయి మిగిలి ఉంది. ఈటీవీలో ఇంతకాలం లాంగ్ రన్నింగ్ సీరియల్ గా అలరించిన సద్గురు సాయి క్లైమాక్స్ కి రావడం మీకెలా అనిపిస్తోంది? ఈ సీరియల్ ఇక నుండి టెలికాస్ట్ కాదు అంటే మీకెలా అనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఆ సాయిబాబా అనుగ్రహం అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ జై సాయిరాం.